ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చందమామ కథలు చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి. మీకేమన్నా మంచిగా అనిపిస్తుందేమో చూద్దాం. బెస్తవాడు భూతం. అనగనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు పొద్దున్నే లేచి సముద్రం ఒడ్డుకు పోయి 4 సార్ల వల వేసేవాడు. ఆ 4 తూర్లు ఏవి దొరికేవి కావు. అవి తీసుకొని దొరికినవి బజారుకు పోయి చిన్న చిన్నగా అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకొని ఉండేవాడు. ఒక్కో రోజున ఒక్క చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకుని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి చచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రికాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగువ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజా దొరికింది. వాడు అది చూసి చాలా సంతోషపడ్డాడు. ఇది అమ్ముకుంటే 100 చేపలు ఖరీదన్నా రాకపోతుందా అని అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కూజా నిండా ఎవరైనా మోహరీలు పోసుకొని ఉండొచ్చు కదా అనుకున్నాడు. అనుకొని వాడు తాడు విప్పాడు. తాడు తీసి వెయ్యగానే మూత దానంతటా అదే ఎగిరి వచ్చింది. ఆ బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతని దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటకు రాసాగింది. అది అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక్కచేటుగా చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కానీ భూతము పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఇక ఎప్పుడు వింటానురా అని బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? నేను రాజును కాదు అన్నాడు. నువ్వు సాలమాను రాజువు కదా అని అడిగింది భూతం. ఊహు, ఆ రాజు 1000 ఏళ్ల కిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఈ మాట విని భూత ఆకాశం దద్దరిల్లేలాగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను తినబోతున్నాను అని అన్నది. బెస్తవాడు గజగజ వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుక? నేను చేసిన మేలు ఇదేనా నువ్వు చేసే సహాయం అని అన్నాడు. ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నీవన్నట్లే చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకు ఆ వరం ఇస్తాను. అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. విను, చెప్తాను. పూర్వం నేను మంచి భూతాన్ని. సాల్మాన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి నన్ను తీసుకెళ్లి సముద్రంలో పారేయించాడు. నేను అప్పుడు ఎవరికైనా వచ్చి నన్ను ఈ కూజాలోంచి వదిలిపెడితే వాడికి పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవ్వరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుతుందా అనుకున్నావు. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బ్రతిమాలినా లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగైతే నన్ను నమ్మలేవా? అయితే ఉండు, చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజలాకి పోయింది. పోయిన వెంటనే ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపు ఆగు, సరిగ్గా చూడనివ్వు నన్ను అని ఆ బెస్తవాడు గబుక్కున్న కూజాకి మూత పెట్టి తాడుతో గట్టిగా బిగించి పారవేశాడు. లోపల నుంచి భూతం లబా లబా అని మొదలుపెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్నిక చంపను, నీకెంతో ధనమిస్తాను, నేను నీ మాట నమ్మాను అని అన్నాడు బెస్తరాజు. బేతాళుడి తోడు నిన్ను ఏమీ చెయ్యను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమాలింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టి భూతం ఆ కూజాలో నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. కూజాను ఒక్క తన్ను తన్నింది.
కూజ ఎక్కడో సముద్రంలో మధ్యన పోయి పడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది, నీ వల తీసుకొని నా అరచేతిలోకి ఎక్కి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను. బెస్తవాడు అలాగే అరచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరుగా ఒక లోయ దగ్గరికి వచ్చి దిగింది. అక్కడ ఒక మంచి చెరువు ఉంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారైనా వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్ళి పక్క రాజుకో అమ్ముకో, అతను నీకు బోలెడు డబ్బిస్తాడు, నీకిక దరిద్రం ఉండదు అన్నది. ఆ తర్వాత భూతం నేలకు ఒక్క తన్ను తన్నింది. భూమి 2 బద్దలై భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మూసుకుంది. ఆ బెస్తవాడు రోజు అక్కడికి వచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్లి పక్కనున్న రాజుకు ఇచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డలతో బతుకుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.